హాయ్ వ్యూవర్స్. ఈరోజు మన యూట్యూబ్ అకౌంట్‌ని డిలీట్ చేయడం ఎలాగో మనమైతే నేర్చుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం యూట్యూబ్‌నైతే మనం ఓపెన్ చేసుకోవాలి. యూట్యూబ్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం స్విచ్ అకౌంట్ ఉంటది గదా! అంటే మనం ఏ యూట్యూబ్ ఛానెల్ అయితే మనకి 2, 3 ఉంటాయి కదా! ఆ ఏ యూట్యూబ్ ఛానెల్ అయితే మనం డిలీట్ చేయాలనుకుంటున్నామో దాన్నైతే డిలీట్ చేయాలి. మనం ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్విచ్ అకౌంట్‌లోకెళ్ళి మనకి ఏ యూట్యూబ్ డిలీట్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి, ఇప్పుడు మన యూట్యూబ్ వచ్చిన తర్వాత కిందనే ఆప్షన్ మళ్ళీ ఓకే చేసి కింద స్విచ్ అకౌంట్ ఉంటది కదా! దాని మీద మనం క్లిక్ చేసినట్టయితే మనకి ఈ ఫోల్డర్ అయితే మనకి ఓపెన్ అవుతది. ఈ పేజ్ అయితే మనకి డేటా అండ్ ప్రైవసీలోకి ఎళ్ళిన తర్వాత మనం కిందకి స్క్రోల్ చేయాలి ఫ్రెండ్స్. స్క్రోల్ చేస్తే మనకక్కడ చూడండి, నేను కిందకి స్క్రోల్ చేస్తున్నాను కదా! లాస్ట్‌న ఉంటది. ఆ లాస్ట్‌ని కిందకి స్క్రోల్ చేసిన తర్వాత డిలీట్ గూగుల్ సర్వీస్ ఉంది కదా! దాని మీదైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. కిందనే ఇంకో ఆప్షన్ అయితే ఉంటది. అది మీకు చూపిస్తాను. డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది కదా! దాని మీదైతే మనం క్లిక్ చేయకూడదు. ఎందుకంటే మన గూగుల్ అకౌంట్ మొత్తం అకౌంట్స్ మొత్తం పోతది. అలాగే గూగుల్ సర్వీస్ మీదే మనం ఆహ్, క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మనకిక్కడ డిలీట్ గూగుల్ సర్వీస్ ఉంది కదా! దాని మీదైతే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇదొకటి మీరు గమనించాలి. గూగుల్ డిలీట్ గూగుల్ సర్వీస్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయాలి. కిందన డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ మీదైతే మనం క్లిక్ చేయకూడదు. క్లిక్ చేస్తే మొత్తం మన అకౌంట్స్ మీద ఏవైతే ఉన్నాయో అన్నీ డిలీట్ అయిపోతాయి ఫ్రెండ్స్. మనం గూగుల్ సర్వీస్ మీదే క్లిక్ చేయాలి. మీకిక్కడ చూపిస్తున్నాను. అంటే నేను కాపీరైట్స్ ఉండడం వలన నేను అది చూపించట్లేదు. నేను డిలీట్ చేస్తున్నది చూసారా? డిలీట్ అని చూపిస్తుంది కదా! యూట్యూబ్ అని ఉంది కదా! జీమెయిల్ అకౌంట్ అయితే మనం డిలీట్ చేయకూడదు. మనకు కావాల్సింది యూట్యూబ్ కాబట్టి డిలీట్ ఆప్షన్ ఉంది కదా! ఆ డిలీట్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటది. ఐ వాంట్ టు హైడ్ మై ఛానెల్ అని ఉంటది. ఐ వాంట్ టు పర్మనెంట్‌లీ డిలీట్ మై కంటెంట్ అని ఉంటది. పర్మనెంట్‌లీ కంటెంట్ మీదకి ఇచ్చి ఇక్కడ మనకి ఆ క్లిక్ బాక్స్‌ని అయితే క్లిక్ చేయాలి. ఆ బాక్స్‌ల మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అక్కడ కిందనే ఉంది కదా! దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే మన ఈమెయిల్ ఐడీ మనకైతే అడుగుతుంది. మనమైతే ఏదైతే డిలీట్ చేస్తున్నామో దాని ఈమెయిల్ ఐడీ అనేది మనకిక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. మన ఈమెయిల్ ఐడీ మనం ఆ ఛానెల్ అయితే నేమ్ మీద ఈమెయిల్ ఐడీ క్రియేట్ అయి ఉంటది కదా! ఆ ఛానెల్ నేమ్ అయితే మనకి ఈమెయిల్ ఐడీ అయితే మనకి ఇక్కడ ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇస్తేనే మనకది డిలీట్ ఆప్షన్ అయితే అడుగుతుంది. ఎందుకంటే ఆ ఈమెయిల్ ఐడీ తెలీదు అనుకుంటే మీరు గూగుల్‌లోకెళ్ళి మీరు ఓపెన్ చేస్తే మీకు ఆ ఈమెయిల్ ఐడీ అనేది మీకొస్తది. లేకపోతే మెయిల్‌లోకెళ్ళి మనం ఆప్షన్‌లోకెళ్ళి మనకి మనం ఏవైతే క్రియేట్ చేసామో అంటే ఒక 2, 3 అకౌంట్స్ ఏవైతే క్రియేట్ చేసామో మనకి ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ ఈమెయిల్ ఐడీని మాత్రం మనం అక్కడ చూసి ఒకవేళ మర్చిపోతే ఇక్కడైతే మనకి క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ ఆప్షన్ ఇస్తది. మేనేజ్ యువర్ యూట్యూబ్ కంటెంట్ అని. యువర్ కంటెంట్ బీయింగ్ డిలీట్ అని వచ్చింది కదా! ఈ ఆప్షన్ అయితే ఇలాగొస్తది. ఇలాగొస్తే మీ యూట్యూబ్ ఛానెల్ డిలీట్ అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను.